సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు అన్నమయ్య జిల్లా రాయచోటిలో విలీనంపై ప్రజలు మండిపడ్డారు. తల్లి బిడ్డలను వేరు చేసినట్లు కడప జిల్లాలో ఉన్న 2 మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనంపై నోటిఫికేషన్ విడుదలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దృష్టికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన సిద్ధవటం మండలంలోని మాధవరం గ్రామంలో సోమవారం మన ఊరి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను తల్లి బిడ్డలను వేరు చేసినట్లు కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడం తగదని, ఒకప్పుడు జిల్లా కేంద్రంగా పరిపాలన చేసిన సిద్ధవటాన్ని కుక్కలు చింపిన విస్తరాకులా వాడుకుంటున్నారని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, కడప నగరానికి అతి తక్కువ వ్యవధిలో ఉన్న సిద్ధవటం యథాతథంగా కడప జిల్లాలో విలీనం చేయాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహం తప్పదని అన్నారు. ఇప్పటికే ప్రజల్లో పూర్తిగా చైతన్యం వచ్చి రగిలిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అన్నమయ్య జిల్లాను 2గా విభజించడం జరిగింది. మదనపల్లి, అన్నమయ్య జిల్లాలుగా రాయచోటి కేంద్రంగా కోడూరు, రాజంపేట, రాయచోటి కేంద్రంగా చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలని కడప జిల్లాలో కొనసాగించారు. మరి ఇప్పుడు కొత్తగా సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలని అన్నమయ్య జిల్లాలో ప్రతిపాదించడం చాలా దుర్మార్గం. ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన పునరాలోచించి 30 రోజుల పాటు అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేమందరము కలెక్టర్ గారికి మా యొక్క విన్నపాలు ఇచ్చాము. భారత రాజ్యాంగం పట్ల ఒక పెళ్ళైన దంపతులకి కోర్టులో ఎటువంటి విడాకులైనా సరే వారి సమ్మతితో తీసుకున్నట్టు ఈరోజు రాజ్యాంగం చెప్తుంది. మరి మా 2 మండలాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నీయడం చాలా దారుణం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఏం చేయాలంటే మా 2 మండలాల ప్రజలు మనోభావాలు దెబ్బతీయకుండా మా ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 2026 సంవత్సరంలో మా యొక్క తప్పకుండా ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలని కడప జిల్లాలో కొనసాగిస్తారని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రాజంపేట మాకు జిల్లా కేంద్రంగా కావాలన్నారు, కానీ అది చేయలేదు. కాబట్టి 2 మండలాలను తప్పకుండా కడప జిల్లాలో కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాం.